Hello everyone, I am Dr. Pradeep Rachakonda. I am a senior consultant cardiac and minimally invasive heart surgeon. Today I am going to talk briefly about stenting and bypass operation. ఇప్పుడు చాలా పేషెంట్స్ నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ యాంజియోగ్రామ్ జరిగింది, నాకు యాంజియోగ్రామ్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉంది అని తెలిసింది, స్టెంటింగ్ చేసుకోవాలా లేదా బైపాస్ ఆపరేషన్కి వెళ్ళాలా, ఎట్లా డిసైడ్ చేయాలి? చాలా వరకు డాక్టర్స్ గైడ్ చేస్తారు, బట్ $1,000,000 క్వశ్చన్, స్టెంటింగ్ పెట్టించుకోవటం బెస్ట్ ఆప్షనా, బైపాస్ బెస్ట్ ఆప్షనా, ఎప్పుడు ఏం చేయాలి? సో లిటిల్ బిట్ ఆఫ్ టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చింది టెక్నాలజికల్గా. హార్ట్లో బ్లాకేజెస్ ఎక్కడున్నా, ఎలాంటి లొకేషన్లో ఉన్నా, ఇప్పుడు బ్లాక్స్ సమ్టైమ్స్ కెన్ బి వెరీ హార్డ్, కాల్సిఫైడ్ అంటాము, అంటే సున్నం డెపాజిషన్ అయ్యి రాక్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటి బ్లాక్స్కి కూడా ఇప్పుడు లేజర్ వచ్చింది, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చింది, రేడియో ఫ్రీక్వెన్సీ పెట్టి స్టెంటింగ్ డిప్లాయ్ చేస్తున్నారు. బట్ మనం గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటంటే, ఒక బ్లాక్ ఉంది, అది స్టెంట్ చేయగలుగుతాము అంటే ప్రతి ఒక్క బ్లాక్ని స్టెంట్ చేయటం అనేది బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు. ఇప్పుడు ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ లొకేషను, ఆ పేషెంట్ వేరేమన్నా హార్ట్ కండిషన్స్ ఉందా, షుగర్ ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇదన్నీ పెట్టి ఆ పేషెంట్కి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు స్టెంటింగ్ ఎప్పుడు చేయొచ్చు? గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి, దాంట్లో తక్కువ నెంబర్ ఆఫ్ బ్లాక్సే ఉంది, ఆర్ తక్కువ లొకేషన్లో బ్లాక్స్ ఉంది. మూడవది, బ్లాక్ ఇస్ నాట్ కాంప్లికేటెడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ బ్లాక్లో సున్నం డెపాజిషన్ కానీ ఫైబ్రస్గా గట్టి పడిపోయి రాయిలాగా ఉంటే దాని స్పెషల్ డివైసెస్ వాడాల్సింది ఉంటుంది. ఆ స్పెషల్ డివైసెస్ వాడినప్పుడు ఈ స్టెంటింగ్ ప్రొసీజర్లో కూడా కొంచెం రిస్క్ పెరిగిపోతుంది. నార్మల్ స్ట్రైట్ ఫార్వర్డ్ బ్లాకేజెస్ చేసే స్టెంటింగ్ పెట్టేదానికన్నా కాంప్లికేటెడ్ లీషన్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి లెఫ్ట్ మెయిన్ రక్తనాళం అని ఉంది గుండెలో, 70% ఆఫ్ ది హార్ట్ మజిల్ సప్లై చేస్తుంది. లెఫ్ట్ మెయిన్ బ్లాక్ ఉన్నప్పుడు ఆల్వేస్ బైపాస్ ఇస్ ఏ బెటర్ ఆప్షన్. ఇంకోటి డయాబెటీస్. ఇప్పుడు పేషెంట్కి షుగర్ ఉండి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు, షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఆ బ్లాక్స్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మనం ఇప్పుడు చేసిన యాంజియోగ్రామ్కిను ఇంకొక 1 year తర్వాత చేస్తే బ్లాక్స్ చాలా పెరిగే అవకాశం ఉంది. అలాంటి పేషెంట్స్కి ఎప్పుడైనా స్టెంట్ కన్నా బైపాస్ బెటర్ ఆప్షన్. సో స్టెంటింగ్ ఎప్పుడు చేస్తామని చూసాము, ఎప్పుడంతా సర్జరీ చేయొచ్చు. మల్టిపుల్ బ్లాక్స్ ఉంది, హార్ట్లో 3 రక్తనాళంలోనూ బ్లాక్స్ ఉంది, మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది, ఆ 3 రక్తనాళంలో చాలా చోటు బ్లాక్స్ ఉంది. డిఫ్యూజ్ డిజీజ్, దారి పొడుగులోనూ బ్లాక్స్ ఉంది. లెఫ్ట్ మెయిన్ బ్లాక్స్, ఆ మెయిన్ రక్తనాళంలో బ్లాక్ ఉంది. ఇలాంటి కండిషన్స్ కాంప్లికేటెడ్గా ఉంది బ్లాక్స్ అన్నప్పుడు బైపాస్ ఆపరేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ స్టెంటింగ్. ఇప్పుడు ఈ స్టెంటింగ్ అడ్వాంటేజెస్ ఏంటి? స్టెంటింగ్ అడ్వాంటేజెస్ వచ్చి క్విక్ ప్రొసీజర్. మనం అడ్మిట్ అయ్యి 1-2 days లోపే ప్రొసీజర్ అయిపోతుంది, 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాము. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, ఈ చేతి నుంచే వైర్ అందించి హార్ట్కి స్టెంట్ డిప్లాయ్ చేయొచ్చు, త్వరగా మన వర్క్కి వెళ్ళిపోవచ్చు. స్టెంటింగ్ డిసడ్వాంటేజ్ ఏంటి? మనం స్టెంట్స్ ఎక్కువగా పెట్టుతున్న కొద్దిగా ఆ స్టెంట్ అక్లూషన్ మళ్ళీ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. సో రిపీట్ ప్రొసీజర్స్, మళ్ళీ స్టెంట్లోపు ఇంకొక స్టెంట్ లేదా బలూన్ పెట్టే ఛాన్సెస్ జరిగే అవకాశం ఫ్యూచర్లో ఉంది. స్టెంట్ లైఫ్ 5 years ఆర్ అప్ టు 10 years వరకు ఉండొచ్చు. మనం స్టెంట్ ఎక్కువ పెట్టినప్పుడు కొన్ని స్టెంట్స్ ఫెయిలియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సర్జరీ డిసడ్వాంటేజ్ ఏంటి? సర్జరీకి మనం పెద్ద కోతతో చేయాల్సినది ఉంటుంది, ఓపెన్ హార్ట్ ఆపరేషను, వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి. రికవరీ పూర్తిగా అవ్వటానికి 4 weeks 6 weeks పట్టచ్చు. ఈ పెద్ద ఆపరేషన్ కాబట్టి హార్ట్ ఆపరేషన్కి ఒక స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ బైపాస్ ఆపరేషన్ అయిన రిస్క్. ఇప్పుడు బైపాస్ ఆపరేషన్కి అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం హార్ట్ లోపల రక్తనాళం ఉంది, చెస్ట్ లోపల ఈ చేతి నుంచి రక్తనాళం ఉంది, ఈ రక్తనాళం అంతా వాడి బైపాస్ చేసినప్పుడు డ్యూరబిలిటీ అంటాం, 15 years 20 years 25 years వరకు పనిచేసే అవకాశం ఉంది. సో రిపీట్ అక్లూషన్ ప్రొసీజర్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. పేషెంట్స్ కాంప్లికేటెడ్ బ్లాక్స్, నేను ఇంతకుముందు చెప్పిన డయాబెటీస్ పేషెంట్స్, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఈ బైపాస్ చేసి వాళ్ళు రికవర్ అయినాక
ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. 15-20 ఇయర్స్ వరకు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు నవడేస్ ఈ పెద్ద కట్ లేకుండా మనకు చెస్ట్‌లో సైడ్ నుంచి స్మాల్ కట్ మినిమల్లీ ఇన్వేసివ్‌లో కూడా ఈ ఆపరేషన్స్ చేసే టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ అయినాయి. సో, ఇప్పుడు మనం టు సమ్మరైజ్, స్టెంట్ ఈజ్ ఆల్వేస్ సూటబుల్. తక్కువ లీషన్స్ ఉంది, అన్‌కాంప్లికేటెడ్ లీషన్స్ ఉంది, మనకు వేరే ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, డయాబెటీస్ అని ఉన్నప్పుడు స్టెంటింగ్ ఇస్ బెటర్. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నారు, మల్టిపుల్ బ్లాక్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ యంగ్ పేషెంట్ ఉన్నారు, యంగ్ పేషెంట్స్కి ఇంకో 25-30 ఇయర్స్ లైఫ్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ బెటర్ రిజల్ట్స్ ఉండాలంటే బైపాస్ ఆపరేషన్ ఈజ్ బెటర్ దాన్ స్టెంటింగ్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఒక పేషెంట్కి స్టెంటింగ్ అవసరమా, బైపాస్ అవసరమా అని డిసైడ్ చేస్తాము. స్టెంటింగ్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క బ్లాక్స్ని స్టెంటింగ్ చెయ్యాలి అని అట్లా అవసరం లేదు. అది బెస్ట్ ఆప్షన్ కూడా కాదు. మనకు దొరికిన ఒక ఛాన్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వచ్చి ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.